వైసీపీ వాళ్ళకి మన స్టేట్ లో ఉన్న దరిద్రాలే చాలా అన్నట్టు పక్క స్టేట్లకు వెళ్ళి అక్కడ కూడా దరిద్రాలు పెట్టుకుని వచ్చారు. పక్క స్టేట్ లోనే లేకపోతే ఇంటర్నేషనల్ గా కూడా ఏమన్నా దరిద్ర పనులు చేశారో లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే ముంబై నటి జత్వానికి సంబంధించిన ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ గా రాష్ట్రం అంతా నడుస్తుంది. అసలు ఈ ముంబై నటి జత్వానికి కుక్కల విద్యాసాగర్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనకు అనవసరం. కానీ ఈ కేసులో పబ్లిక్ కి ఉపయోగపడే అంశం ఏముందో దాని గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఈ ముంబై నటి జత్వానీని ఆంధ్రప్రదేశ్ దాకా తీసుకురావడానికి కారణం ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ అనే వ్యక్తిని కాపాడడానికి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉన్నదో లేదో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ముంబై నటికి జత్వానీకి ఎప్పుడు పరిచయం ఏర్పడిందంటే అక్టోబర్ 8, 2021లో దుబాయ్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన సందర్భంలో వీళ్ళిద్దరికి మధ్యన పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారంటే డిసెంబర్ 2021లో ఒక ల్యాండ్ ఇష్యూ మీద ఈ జత్వానీని ఈ ముంబై నటి కలిసింది. ఆ తర్వాత జనవరి 2022లో జత్వానీ తన ఆఫీస్కి ఈ ముంబై నటిని పిలిపించుకుంది. ఆమెపై అక్కడ హత్యాచారం చేశాడని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. ఈ హత్యాచారం జరిగిన సంవత్సరం తర్వాత ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసులు అక్కడ కంప్లైంట్ తీసుకోలేదంట. సో దాంతో ఆవిడ ముంబై హైకోర్టులో ఒక పిటిషన్ వేసి జత్వానీ అనే వ్యక్తి నా మీద ఇలా అత్యాచారం చేశాడు, సో నాకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి వాదన చేసిన తర్వాత హైకోర్టు ఆమె కేసును తీసుకోమని చెప్పి పోలీస్ శాఖ కి ఆదేశాలు ఇచ్చింది. దాంతో ముంబై పోలీసులు జత్వానీపై పలు సెక్షన్లో కేసులు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఒక 10-15 రోజుల తర్వాత జత్వానీ జగన్ కలవడం జరిగింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ ముంబై నటి పైన ఆంధ్రప్రదేశ్ లో కేసు దాఖలు చేశాడు. ఏమని కేసు ఫైల్ దాఖలు చేశాడంటే ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, నన్ను చిత్రహింసలకు గురి చేస్తుంది అన్నట్టు పలు సెక్షన్ మీద అమ్మాయి మీద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 2న ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేస్తే ఫిబ్రవరి 5న ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. కొన్ని రోజులు అనఫిషియల్ గా కుటుంబం మొత్తాన్ని బంధించి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేశారు అని చెప్పి నిన్న ఆ అమ్మాయి TV5 లో మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచడం, ఈ కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు విచారణకు రావటం, ఆ విచారణలో ఆయన చెప్పినటువంటి వాదోపవాదాలు నిజాలు కాదని తెలియటం, ఆ అమ్మాయికి బెయిల్ రావటం, ఆ కేసు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ముంబైకి వెళ్ళి పరుగున జిందాల్ అనే వ్యక్తిపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ కేసు వాపస్ చేసుకునేలా చేశారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి ఆ అమ్మాయికి మధ్య 2015 నుంచి పరిచయం ఉందా అని చెప్పి ఆ అమ్మాయి నిన్న TV5 లో మాట్లాడిన దాంట్లోనే తెలుస్తుంది. అంటే 2015 నుంచి 2024 వరకు పరిచయం ఉన్న వ్యక్తి, అప్పటి వరకు ఏ ఇబ్బంది లేనటువంటి కుక్కల విద్యాసాగర్ 2024లో మాత్రమే ఎందుకు కేసు పెట్టాడు? మనోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని ఒక ఎంపీని రాత్రికి రాత్రి ఎత్తుకుపోయి ఆయనకే చుక్కలు చూపించారు. ఇంక ఈ హీరోయిన్ చుక్కలు చూపించలేదండి ఎవరన్నా నమ్ముతాడు? అసలు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్ని చంపిన వ్యక్తి ఎవరో కనిపెట్టలేనటువంటి పోలీసులు పరుగున ముంబైలో ఉన్నటువంటి ఒక సినీ నటిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి పైన కేసులు పెట్టేసి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి ఆ అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకుంది, ఇబ్బందులకు గురి చేసి భయపెట్టి ముంబైలో ఉన్నటువంటి జిందాల్ అనే వ్యక్తికి సేవలు చేశారని చెప్పి ఈ కేసులో క్లియర్ గా తెలుస్తుంది. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది అంటే ఎవ్వడూ నమ్మడు. అసలు అధికారం ఉందని చెప్పి ఇప్పుడే కాదు ఇంకో 30 సంవత్సరాలు మనదే, మనం ఏం చేసినా ఏలేద్దాం అని చెప్పి ఇలా చేసిన పనులు, ఇలా చేసిన దరిద్రాలు అన్నీ ఇన్ని కాదు, అసలు ఒకదాని తర్వాత ఒకటి. నిజంగా వైసీపీ వాళ్ళకి ఆడవాళ్ళ ఉసురు చాలా గట్టిగా తగిలింది. ఆడవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఎప్పుడైతే కించపరచడం మొదలు పెట్టారో వాళ్ళ పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది.
అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని దరిద్రాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందో. మొన్నేమో విజయసాయి రెడ్డి శాంతి ఇష్యూ, ఆ తర్వాత దువ్వాడ గారి ఇష్యూ, అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు, ఇంక చాలా మంది దరిద్రాలన్నీ విన్నాం. ఇప్పుడు ఇది